మనిషి మాత్రమే ఉంటాడు. చూసుకోడు ఓ పాస్టర్ గారిని విడిచిపెట్టట్లేదురా. ఎవరిని? పాస్టర్ గారిని విడిచిపెట్ల. మనోడు మంచి ప్రార్థనపరుడు, మనోడు మంచి ఆత్మీయుడు, మనోడు మంచి భక్తుడు కాదు. మీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ మాత్రమే ఉంటారు, కానీ మనసు ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటుంది. మనసు ఏం చేస్తూ ఉంటుందంటే దైవజనుడి గురించి కాలువల మీద ఉంటుంది కొందరికి, దైవజనుడు కొన్ని వస్తువుల మీద ఉంటుంది కొందరికి, దైవజనుడు కట్టుకునే వస్త్రాల మీద ఉంటుంది కొందరికి. అబ్బో మా దైవజనుడికి ఎప్పుడు దైవజనుడి వైపు చూస్తుంటాడు, కానీ ఈ దైవజనుడు ఎవరి వైపు చూస్తున్నాడో అర్థం కావట్లేదు. నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ దైవజనుడు ఎవరి వైపు చూస్తే ఈ విధంగా దీవించబడుతున్నాడు, ఈ దైవజనుడు ఎలా ఉంటే ఈ విధమైన ఆశీర్వాదం వస్తుంది. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దైవజనుడు మనసు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో వారిని పూర్ణ శక్తి గల వారిగా నేను చేసేదను, ఆయన చేస్తానని వాగ్దానం. ఏమంటున్నాడు? పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదు. యెషయా ప్రవక్త అన్నాడు, నీవయ్యా వారిని పూర్ణ శాంతి గల వాడిగా కాపాడుతావు. నా మనస్సు దేవుని మీద ఆడుకుంటే నన్ను దేవుడు ఏం చేస్తాడు? పూర్ణ శాంతి, నెమ్మదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆదరణిస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆనందంలో మనల్ని నడిపిస్తుంటాడు. కారణం ఏంటంటే దుఃఖపడితే ఓర్చలేని వాడు. ఎందుకు నన్ను ఏడుస్తావు బిడా? నువ్వు ఎందుకు ఏడుస్తావు బిడా? నువ్వు ఏడవద్దు, రా చూడు దీని మెల్ల నీ కొరకు నా చేతులు చాచే ఉంచాను. ఆయన చాచిన చేతులు మన కొరకు ఎదురు చూస్తుంటే మనమేమో మనకు చాచని చేతుల కొరకు పరిగెత్తుతూ ఉంటాం. మన మనసు ఎక్కడుంది? మన కొరకు చాచిన చేతుల దగ్గరికి లేదు మన మనసు. మన కొరకు చాచుకుంటూ ముడుచుకొని బిగించుకొని కూర్చుంటారే, ఏ సహాయం చేయకుండా ఉంటారే, వారి దగ్గర ఉంటుంది మన మనసు. ఈ పరిశుద్ధ దినాన పునరుత్థానంలో మీ మనస్సు ఎక్కడుంది? మీ మనస్సు ఎవరి మీద ఆనుకుంది? గెహాజీలాగా ధనం మీద అనుకుంటే ఆ ధనము వల్ల కలిగే నష్టము మరణం. అవును, ధనం ఎక్కువ ఉన్నవాడికి మనిషి అందుతుందా? దేవుడిచ్చిన కొద్దిదైన సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా.